శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము నిన్న 15వ అధ్యాయాన్ని ముగించుకున్నామండి. ఈవేళ 16వ అధ్యాయంలోకి వచ్చాం. అంటే ఇందులో 16, 17 అధ్యాయాలు కలిసి ఉంటాయి. దాన్ని మనం వివరించుకుందామండి. అంటే బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట ఎట్లా అనే దాని గురించి మనము తెలుసుకుందామండి ఈ అధ్యాయంలో. గత అధ్యాయంలో చోల్కర్ తన మొక్కుబడిని ఎట్లు చెల్లించేనో బాబా దాన్ని ఎట్లు ఆమోదించి చెప్పిద్దరో తెలుసుకున్నాం. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతోనిచ్చిన దానిని ఆమోదించేదననియు, గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించేదననియు బాబా ఆ కథలో చెప్పారు మనకి కదండి. అయితే ఈ కథలో ఎలా నిరూపిస్తారంటే బాబా పూర్ణ సచితానంద స్వరూపుడొకటచే కేవలము బాహ్య తంతును లక్ష్య పెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దాన్ని పుచ్చుకునేవారు. అంతే కదండి. భక్తి శ్రద్ధలతో ఎవరైతే సమర్పిస్తారో దాన్ని మాత్రం బాబాగారు తప్పకుండా స్వీకరిస్తారండి. ఇది ప్రతి ఒక్క సాయి బిడ్డ గుర్తించాలి. అయితే ఎవరైతే భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించేదో మిక్కిలి సంతోషంతో ఆత్రంతో అంటే చాలా సంతోషంతో ఆత్రంతో దాన్ని స్వీకరించడం జరిగేదండి బాబాగారు. అయితే నిజముగా సద్గురు సాయి కంటే నొదార స్వభావులు, దయార్థ హృదయులు ఎవరు లేరండి. నిజంగా బాబా యొక్క తత్వంలో బాబాగారి నుంచి అంత గొప్ప భగవంతుడు ఎవరు లేరండి అసలు. నిజంగా ఆయన సద్గురు సాయినాథుల వారే. దయార్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కావు. కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కావు. చూడండి, వారి ముందు అవి కూడా సమానం కావు. బాబాగారే ఎక్కువ అన్నిటికన్నా. కావున మనము కోరిందెల్లా నిచ్చు కామధేనువు కూడా బాబానే. అయితే ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ చూడండి, ఇక్కడ కల్పతరువు, చింతామణి అనేవి మనం కోరుకుంటేనే ఇస్తాయంటండి ఆ భక్తి. కానీ బాబాగారు మన మనసులో ఏముందో తెలుసుకుని ఇస్తారండి. అది ఆయన గొప్పతనం. అంటే ఎవరికి ఏది కావాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన అలా ఇస్తారండి. అందుకని బాబాగారే మనకి ఆ కామధేనువు కూడా. బాబాతో సమానం ఏది కాదు. అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యము అయిన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించను. అదే మనకు సాధ్యం కాదు ఇది అనుకుని ఉండడానికి లేదండి బాబా తత్వంలో. బాబాగారు యొక్క ప్రేమకి, బాబా యొక్క ఆశీర్వాదానికి ఇది అసాధ్యము అనేది ఏం లేదండి. అంతా సాధ్యం. ఆయన అంత అద్భుతంగా నెరవేర్చగలరు. మన కోరికలను కానీ మన ఆశలను కానీ అన్నిటినీ కూడా బాబా నెరవేరుస్తారు. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము ప్రసాదించమని ప్రతిమాలేను. ఆ కథ చెప్పుకుందామండి. ఒక అతను వస్తాడు బ్రహ్మజ్ఞానం కావాలని బాబా దగ్గరికి. ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి, సకలైశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడొకడు అతడి ఇండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించాడు. ఆ ధనికుడు అన్నీ ఉన్నాయండి వాడికి. చాలా గొప్పవాడు, చాలా ధనవంతుడు. అయితే వానికి అనేక మంది సేవకులు కూడా ఉన్నారు. బాబా కీర్తి వాని చెవున పడింది. బాబా ఏదైనా ఇస్తానండి. అతను ఆశతో బాబా దగ్గరికి వస్తాడండి. పాదములపై పడి బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని బాబాను వేడుకుంటాడు. నాకు అన్నీ ఉన్నాయి, అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కానీ నాకు బ్రహ్మజ్ఞానం మాత్రం లేదు. దాన్ని నువ్వు ఇస్తావంట కదా, నువ్వు ఇచ్చి అంటున్నాడండి బాబా దగ్గరికి వచ్చి ఆయన. అయితే బాబాని అలా వేడుకుంటాడు. తన స్నేహితుతో చెప్పాను, తనకు వేరేమీ అవసరం లేదని, బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి అంత సంతోషం కలుగుతుందని చెప్తాడండి. ఆయన
స్నేహితుడితో చెప్పిస్తాడు, బాబాగారు నాకు అదొక్కటి ఇస్తే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పి. ఆ స్నేహితుడు ఇట్లా, నేను బ్రహ్మజ్ఞానం సంపాదించడం అంత సులభమైన పని కాదు. చూడండి, బాబాగారి దగ్గర నాకు అదొకటి ఇప్పించేయి సరిపోతుంది, నాకు ఇంకేం అవసరం లేదు అంటాడు. కానీ ఆ స్నేహితుడు అంటాడు, బ్రహ్మజ్ఞానము పొందాలంటే అంత సులభమైంది కాదు అని చెప్తాడు. అయితే ముఖ్యముగా నీ వంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభము. నీకు అంతుంది, అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు ఇంకా ఎక్కువగా ఆశపడుతున్నావు, అది నువ్వు పొందడం కష్టం అవుతుంది అని చెప్తున్నాడండి స్నేహితుడు. భార్యా బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము నెవరిచ్చెదరు? నువ్వు అన్ని రకాలుగానే సంతోషంగా ఉన్నావు, నువ్వు భార్యా బిడ్డలతో ఉన్నావు, అన్నీ ఉన్నావు, సంసారంలో మునిగితేంతో ఆనందంతో ఉన్నావు, కానీ నీకు బ్రహ్మజ్ఞానం కావాలన్నావు. నీ ఒక పైసా అయినను దానము చేయనివాడు. అతను పీనాస్ అండి, పిసినారు అంటారు కదా, అటువంటి వాడు. అంత ధనం సంపాదించుకున్నాడు, లేని వాళ్ళని కానీ పేదవాళ్ళకి కానీ ఒక పైసా కూడా దానం చేయడు. అలాంటి వానికి బ్రహ్మజ్ఞానం కావాలంటండి. ఇంకా చూడండి, వాడు ఆ జ్ఞానంతో ఇంకా సంపాదించేసుకుని ఇంకా ఆనందంతో ఉండాలి. నీవు బ్రహ్మజ్ఞానమునకే వెతుకుతున్నప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు? నువ్వు బ్రహ్మజ్ఞానం కోసము తహతలాడుతున్నావు కదా, సరేలే కానీ చూద్దాం. తన స్నేహితుని సలహాను లెక్కపెట్టక రాను పోను టాంకాను బాడుకకు కట్టించుకుని అతడు షిరిడీకి వస్తాడు. మొత్తానికి అతను స్నేహితుడు కూడా చెప్తాడు, నీలాంటి ఏ పేరాస గలవాడికి బ్రహ్మజ్ఞానం లభించుతుందంటే నాకు డౌటే, కష్టంగానే ఉంది, కాబట్టి సరే నీ ఇష్టం, ఇంకా వెళ్తానన్నావు కదా వెళ్ళండి. అతను ఏం చేస్తాడండి, తను రాను బాను టాంకాన్ని కట్టించుకుని షిరిడి బయలుదేరుతాడండి. బయలుదేరి మసీదుకు పోయి బాబాని చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా నేను వచ్చాడండి బాబా దగ్గరికి. వచ్చి, బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మజ్ఞానమును చూపెదవని విని నేను అంత దూరం నుంచి వచ్చి నేను చాలా దూరం నుంచి వచ్చాను. నువ్వు ఎవరిని కూడా ఆలస్యం చేయకుండా తొందరగా బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేస్తావని తెలుసుకుని వచ్చాను, కాబట్టి నాకు తొందరగా నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని చెయ్యి అని ప్రయాణం చేసే నేను మిక్కిలి బడలెత్తిని. మీరు బ్రహ్మజ్ఞానం ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించును. మీరు ఎంత తొందరగా నాకు అందిచ్చేస్తే నేను అంత ఆశపడి ఎంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను, కాబట్టి నన్ను ఇంకా మీరు వెయిట్ చేయించకండి, అంటే ఆలస్యం లేకుండా నాకు తొందరగా బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేయండి. బాబా ఇట్లు బదులు చెప్పాను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతృత పడవద్దు, త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మజ్ఞానమును చూపెదను. బాబాగారు అంటారు, నువ్వు ఆతృపడకు ఓ స్నేహితుడా, నీకు చూపిస్తాను, తప్పకుండా బ్రహ్మజ్ఞానం చూపిస్తాను. నాది నగదు బేరమే కానీ అరువు బేరం అయితే కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణ మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇవి అడుగుతూ ఉంటారు. అంటే నాకు ఉద్యోగం కావాలి, నాకు గౌరవం కావాలి, పలుకుబడి కావాలి, ఆరోగ్యం కావాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అలాగే నువ్వు వచ్చావు కదా, సరే నాది నగదు బేరమే, అరువు బేరాలు ఏమి ఉండవు అని చెప్తారండి బాబా. సరే, నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము నివ్వమని అడుగువారు చాలా తక్కువ. అందరూ అన్ని రకాలుగా వస్తారు, కానీ నువ్వు వచ్చేవే బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చేవాళ్ళు చాలా తక్కువ, కాబట్టి నువ్వు వచ్చావు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావలేనని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మజ్ఞానమును దానికి సంబంధించిన వానినన్నింటినీ చూపెదను. వెరీ గుడ్, చాలా సంతోషం. నువ్వు మాత్రమే నాకు ఇప్పుడు తటస్థించావు. ఎలాగా?
బ్రహ్మజ్ఞానం కోరి ఎవరు రాలేదు ఇంతవరకు. ఆరోగ్యం బాగుండాలి, నాకు అన్నీ బాగుండాలి, ధనం కావాలి, అన్నీ వచ్చారు. కానీ నీ వంటి వాడు రాలేదు నా దగ్గరికి, కాబట్టి నువ్వు వచ్చావు, తప్పకుండా ఇస్తాను నీకు. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడాను. వాని అక్కడ కూర్చుండబెట్టి ఏదో సంభాషణలోనికి దించాను. ఏదో మాటల్లో పెట్టారు బాబాగారు, అతను కూర్చోబెట్టి అప్పటికతడు తన ప్రశ్న తానే మరచున్నట్లు చేశాను. వచ్చిన పని మర్చుకున్నట్టు చేశారు బాబాగారు మాటల్లో పెట్టి. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు బదులు తెమ్మనెను. బాబాగారు అతన్ని కూర్చోబెట్టారు. నువ్వు వెళ్ళి మార్వాడి దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపాయలు పట్టుకురా అన్నారు. ఆ అబ్బాయి వెళ్తాడు. ఆ కుర్రవాడు వెళ్ళి వచ్చినది ఇంటి వద్ద లేడని, అతను లేడు బాబా, ఆ మార్వాడి లేడు అని చెప్తాడు. వాని ఇంటికి వాకిలి తాళం వేసుకున్నదని చెప్తాడు. కిరాణా దుకాణానికి బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని ఇంకొక అతని దగ్గరికి పంపిస్తారు. బాలా అనే అతని దగ్గరికి పంపిస్తారు దుకాణానికి. అతని దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి పట్రా అంటాడు. 5 రూపాయలు. ఈసారి కూడా ఆ కుర్రవాడు వచ్చి చేతులు తిరిగి తిప్పి ఏమీ లేదు, అతను లేడు అంటాడు. ఇంతకీ 2, 3 వద్దకు పోగా ఫలితం లేకపోయింది. వాళ్ళు లేరు, ఎవరు 3 దగ్గర పంపుతాడు బాబాగారు, అయినా సరే అక్కడ దొరకదు. బాబా సాక్షాత్తు పరబ్రహ్మ అవతారమే అని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వచ్చిన అతనికి బ్రహ్మజ్ఞానాన్ని చూపించడానికి బాబాగారు చేస్తున్న ఇది ఒక అద్భుతమైన లీలండి. ఇందులోనే ఉందండి పరమార్థం అంతా. అయితే 5 రూపాయలు చేయాల్సిన అవసరం ఏంటి? వారికి అంత చిన్న మొత్తంలో నేమి పనియు ఎవరైనా అడగవచ్చు. వారికి ఆ డబ్బు అవసరం లేదు. నందు మరియు బాలా ఇంటి వద్ద లేరని వారికి తెలిసి ఉండు. అంటే ఈ కుర్రవాడిని ఎవరెవరి దగ్గరికి అయితే పంపించారో అక్కడ వాళ్ళు లేరని తెలిసి బాబాగారు అక్కడ పంపుతారు. వాళ్ళు లేరు, వచ్చేసాడు. ఈ 5 రూపాయల కోసం బాబాగారు ఎందుకు అంత దూరం పంపితే వాళ్ళు లేరని చెప్తారు? వారికి ఆ డబ్బులు అవసరం లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలియను. ఇది ఎంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకై జరిపించి ఉందురు. అక్కడ అందరూ అనుకుంటున్నారు బాబాగారికి ఇదంతా అవసరం లేదు, కానీ ఈ బ్రహ్మజ్ఞానం కోరి వచ్చాడు కదా, అతనికి తెలియడం కోసం, తెలియపరచడం కోసం బాబాగారు చేస్తున్న చర్య ఇది అని అనుకుంటూ, ఇది అంతయు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వారి కోసం జరుగుతున్నది. ఆ పెద్ద మనిషి వద్ద నోట్ల కట్ట ఉండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు కూర్చుండు బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయునని కూడా వానికి తెలియదు. ఆ వచ్చిన అతను దగ్గర డబ్బులున్నాయి, బ్రహ్మజ్ఞానం కొరకు ఆత్రుతతో వచ్చాడు కదా. వచ్చినప్పుడు మరి తన దగ్గరున్న డబ్బులు తీసి బాబా 5 రూపాయల కోసం నువ్వెందుకు, నా దగ్గర ఉన్నాయిలే, ఇదిగో తీసుకుని కావాలంటే నాకు బ్రహ్మజ్ఞానం చెప్పు అనాలి కదా. అలా అనట్లేదండి అతను. అంటే పిసినారివాడు కదా, అతను జేబులో డబ్బులు తీయట్లేదు, కానీ అప్పనంగా ఉచితంగా బాబా గారి దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అతను. అందుకని అతన్ని కూర్చోబెట్టి ఈ విధంగా 5 రూపాయల కోసం పంపుతున్నాడు. మరి అంత ఆత్రపడేవాడు గబగబా తీసి ఇదిగో బాబా అంటే ఎంత బాగుంటుందండి. అదేనండి, అక్కడే ఉందండి. ఆ పైకమును తిరిగి ఇచ్చివేయని కూడా వానికి తెలియదు. అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాడు. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలనట. నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైతే వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండేనే కదా. అంతే కదండి. మరి ఇప్పుడు అంతా చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అంత ఇదైన వాడైతే, తొందరపడేవాడైతే తొందరగా తీసి ఇస్తాడు కదా. అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఇవ్వకుండా అదంతా చూస్తూ ఉన్నాడు. కానీ ప్రేక్షకుని వలెనే ఊరకనే చూసుకుని కూర్చున్నాడు. అయితే ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు,
సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెడుతున్నాడు. అతను డబ్బులు ఇవ్వట్లేదు సరికదా బాబా గారిని తొందర పెడుతున్నాడు, నువ్వు బ్రహ్మజ్ఞానం ఇవ్వని. అప్పుడు బాబా ఇట్లా, నేను ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానిని అంతటిని గ్రహించే ఉంటివి, నువ్వు ఇదంతయు చూస్తూనే ఉన్నావు. ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును జూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. నీకు చూపించాలని, బ్రహ్మాన్ని చూపించాలని, బ్రహ్మజ్ఞానాన్ని నీకు ఇవ్వాలని నేను ఇదంతా జరిపిస్తున్నాను. నువ్వు అది చూస్తూనే ఉన్నావు. సూక్ష్మముగా విషయం ఇది. బ్రహ్మమును జూచుటకు 5 వస్తువులు సమర్పించవలెను. అవి ఏమన్నా, 1 పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానమును కోరి వచ్చిన వానికి ఇదంతా కూడా తెలియాలి. చూడండి, లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది, అది కత్తి వాధర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను. వానికి క్లుప్తముగా ఈ దిగువ పొందుపరిచితిని. అదండి, బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వాని కోసము బాబా గారు చెప్తున్న విషయం ఏంటంటే, అసలు విషయం ఏంటంటే పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇవన్నీ కూడా మనము వదులుకోవాలి. వదులుకుంటేనే మనకి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. కాబట్టి అట్లనుచు ఇవన్నీ చేసి బాబా గారు మనకి మళ్ళీ బాబా ఈ విషయంకు సంబంధించిన సంగతులన్నీ చెప్పి వానికి క్లుప్తముగా ఈ దిగువ పొందపరిచిన విషయాలని రేపొద్దున్న మనము 16, 17 అధ్యాయంలో తెలుసుకుందామండి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత గురించి మనం రేపు కలుసుకుందామండి. మళ్ళీ కలుసుకుని తెలుసుకుందాం. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే బాబా లీలలు అలా ఉంటాయండి. కాబట్టి అందరికీ సాయిరామండి.